మాట్లాడుతున్నాం. ఎందుకంటే మేము వాళ్ళని అప్పీల్ కూడా చేస్తున్నా. ఆశా మేము వచ్చే నాటికి దాదాపు 2,500 కోట్లు బకాయిలు గత ప్రభుత్వం పెట్టిపోయింది. ఆ బకాయిలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 3,800 కోట్లు నెట్వర్క్ హాస్పిటళ్లకు చెల్లించడం జరిగింది. ఇప్పుడు 670 కోట్ల దాకా అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా మిగతా మిగతా దగ్గర 2,000 కోట్లు స్క్రూటీన్లలో ఉన్నాయి. అయితే ఆశా వర్కర్తో నిరంతరం సంప్రదిస్తున్నాం, చెప్పాం. వాళ్ళు కూడా పరిస్థితి అర్థం చేసుకుంటున్నారు, రాష్ట్రంలో ఉంటున్న ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుంటున్నారు. వారి పట్ల పేదలకు నిరంతరాయంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కానీ బిల్లులు చెల్లించకుండా ఆసుపత్రులు నడపడం అసాధ్యమన్న విషయం మన అందరికీ తెలుసు. కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది. ఇటీవల 250 కోట్లు విడుదల చేయించాం. ఇవాళ కూడా ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నాను. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవాళ ఏదో దానికి పరిష్కారం చూసి మరింత బిల్లులు చెల్లించే దిశగా ప్రయత్నం చేస్తాం. నేను ఇవాళ నెట్వర్క్ హాస్పిటల్ యాజమాన్యానికి అందరికీ కూడా ఆశాకు కూడా నేను చేస్తున్న ఈ విన్నపం ఏంటంటే, ప్రజల ఆరోగ్యం మన అందరికీ ముఖ్యం. ఒక సమున్నత లక్ష్యంలో ఒక పవిత్ర భావంతో మీరందరూ ఆసుపత్రులను నిర్మించారు. అనేక కష్టాలను ఒత్తిళ్లను తట్టుకుంటూ సేవలను అందిస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందుతూ ఉంది. అయితే గత ప్రభుత్వం పూర్తిగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి పెట్టిపోయిన బకాయిల కారణంగా ఈ ఇబ్బంది పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ బకాయిల్ని చెల్లించడానికి వాళ్ళు మాట్లాడి సామరస్యంగా పరిష్కరిస్తాం. సేవలు ఆపొద్దని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఇబ్బంది వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు ఈ ద్వారా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు ఈ ప్రజాస్వామ్యయుతంగా చెప్పాల్సిన బాధ్యత వారిది ఉంది. వాటిని తీర్చాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది.